వైద్యం అనేది పేదవాడికి శాపంగా మారుతుంది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వైద్యం సరిగా అందదు. అప్పోసెప్పో చేసి ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే దిక్కే లేని పరిస్థితి, దిక్కులేని చావు చావాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అనేక సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా దీనిపై ఒక స్పందన లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ బాధిత కుటుంబ సభ్యుల్లో వెలుగొందుతుంది. బాధిత కుటుంబ సభ్యుల్లో కనబడుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ అజరా ఆసుపత్రిలో జరిగినటువంటి సంఘటన ఠాగూర్ సినిమాను తలపిస్తుంది. మొన్న 19వ తారీఖు జరిగినటువంటి ఒక జాయినింగ్ ఇక్కడ పరకాల మండలానికి చెందినటువంటి రాజుపేట గ్రామానికి చెందినటువంటి తోట రవి అనేటువంటి ఒక పేషెంట్ 54 సంవత్సరాలు ఉంటాయి. తను ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రికి అజరా ఆసుపత్రికి రావడంతో ఇక్కడ డాక్టర్లు కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. కానీ ఆ తర్వాత తన పేషెంట్స్కి అప్డేట్ లేదని చెప్పి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. కానీ డబ్బులన్నీ కట్టించుకున్న తర్వాత తమ పేషెంట్ బయటకు వస్తాడు, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్తామన్నటువంటి ఒక ఆలోచనతోటి పేషెంట్ బంధువులు ఉన్నారు. కానీ చివరికి ఒక చనిపోయినటువంటి ఒక మృతదేహాన్ని, ఒక డెడ్ బాడీని మాత్రం అప్పగించినటువంటి పరిస్థితి. విగత జీవిగా మారినటువంటి ఆ బాడీని పేషెంట్ బంధువులకు అప్పగించడంతో ఒక్కసారి ఏం జరిగిందో తెలియక ఇన్ని రోజులు తమకు ఎందుకు అప్డేట్ చేయలేదన్నటువంటి విషయంపై చాలా సీరియస్గా స్పందిస్తున్నారు. దీని విషయంలోనే నిన్న రాత్రి నుండి ఆందోళనకు దిగినటువంటి తోట రవి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఇక్కడ అజరా ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. బాధిత కుటుంబ సభ్యుల్ని ఇక్కడి నుండి అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఉంచినట్టుగా తెలుస్తుంది. కానీ ఆ డెడ్ బాడీ ఎక్కడ ఉందో అన్నటువంటి విషయం కూడా ప్రస్తుతానికి బంధువులకు కూడా తెలియలేదన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటికీ డబ్బులన్నీ కట్టించుకున్న తర్వాత చివరికి విగత జీవిగా మారినటువంటి తోట రవి మృతదేహాన్ని అప్పగించడంపై తీవ్రంగా మండిపడుతున్న నేపథ్యం ప్రస్తుతానికైతే ఇక్కడ మనం అజర్ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. అజర్ ఆసుపత్రిలో నిన్నటి నుండి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు నడుమ బంధువులు మాత్రం ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. తోట రవి మృతుడి యొక్క బంధువులు కూడా ప్రస్తుతానికైతే కొంత ఆందోళన చేసిన నేపథ్యంలో వారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ ప్రస్తుతానికి ఏం జరుగుతుందో, తమకు ఎవరు వచ్చి ఒక సహాయం చేయడం లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం బాధితుల కుటుంబ సభ్యుల్లో ఉంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఎమర్జెన్సీ సర్వీసులు అలాగే ఏదైనా సరే ప్రైవేటు ఆసుపత్రికి ఒక వరంలా మారుతున్నాయన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ బంధువులు వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ బంధువుల కుటుంబ సభ్యులతో మనం మాట్లాడదాం. నిన్నటి నుండి జరిగినటువంటి పరిస్థితులు ఏం జరిగింది, అసలు బాధితులకు న్యాయం ఎందుకు జరగడం లేదన్నటువంటి విషయాన్ని కూడా ఒక ప్రశ్నిస్తున్నటువంటి ఆ బాధితుల బంధువులతో మనం మాట్లాడదాం. ఇప్పటి వరకు కూడా నిన్నటి నుండి ఒక ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా కనీసం హాస్పిటల్ పేషెంట్ రాకముందుకు హాస్పిటల్లోకి గౌరవంగా తీసుకెళ్లినటువంటి ఆ నేపథ్యం. కానీ ఇక్కడ ఎప్పుడైతే తను ఆ డెడ్ బాడీని బయటికి వేశారో కనీసం ప్రెమిసెస్లో కూడా ఎవరిని రానియకపోవడాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి రోడ్డుకి ఇవతల మార్గంలో పోలీసులు పెట్టి అక్కడ పక్కన కూర్చున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. కనీసం రోడ్డు దాటనీయకుండా కూడా ఒక పటిష్ట బందోబస్తు తోటి ఇక్కడ పోలీసుల కాపలా పెట్టి ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి బాధితుల బంధువులు ఏం చెప్తారు, వారికి ఎట్లాంటి అన్యాయం జరిగింది, అసలు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి బైపాస్ సర్జరీ అయిపోయిన తర్వాత చనిపోయినటువంటి విషయాన్ని కూడా తమకు ఎందుకు చెప్పలేదు, మరి బాధితులు ఏం చెప్తారో వారి గురించి మనం మాట్లాడదాం. అన్న, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, అసలు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మరి మీకు న్యాయం జరగలేదని చెప్పి అంటున్నారు. మరి న్యాయం కోసం వెళ్తే పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టి అంటున్నారు. ఇప్పటిదాకా డెడ్ బాడీ ఎక్కడ ఉందో కూడా తెలియలేదని చెప్పి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? మరి ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రికి పోతున్న వైద్యం సరిగా అందదు, ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి అప్పో సొప్పో చేస్తే ఈడ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ అప్పులు చేసినటువంటి అప్పులు కట్టలేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి పేద మధ్య దిగువ పరిస్థితుల్లో కనిపిస్తున్న నేపథ్యంలో మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? మరి డాక్టర్లు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకు డాక్టర్లు ఇంతవరకు ఏం చెప్పలేదు. మాకు డిశ్చార్జ్ సమ్మర్ కాపీ ఇచ్చిళ్ళు, నిమ్స్ తీసుకుపోవడానికి డిశ్చార్జ్ సమ్మర్ కాపీ ఇచ్చి డిశ్చార్జ్ పేషెంట్ పంపిస్తారని కింది పంపించిళ్ళు. ఆ టెచ్చర్ మీద వచ్చే వరకు ఆల్రెడీ మా నాన్న ఇట్లా పడిపోయి ఉన్నాడు. మా అమ్మమ్మలు అందరూ తీసుకొచ్చినప్పుడు చూసిళ్ళు, పల్సులో ఏం లేదని ఏడుస్తాళ్ళు. నేను ఆగుళ్ళు అన్న, లేదు పానం అంటాళ్ళు. అంబులెన్స్ వాళ్ళే పెడతానంటే నేను వద్దని, మా అంబులెన్స్ ఉన్నదన్న. మా టెక్నీషియన్ వచ్చి చూసిండు, పల్సు లేదన్నాడు, అవి పెట్టిండు. పల్సు లేదన్నారు, చనిపోయింది అన్నారు. మరి ఎట్లా చనిపోయిందని లోపల కూర్చోబెట్టినాం. లోపల కూర్చోబెడితే 12 గంటల రాత్రి అందరు వేదాలు చూసి మా తమ్ముని, నన్ను అందరినీ, మా అమ్మమ్మల్ని ఇద్దరిని, ఆడవాళ్ళని కూడా తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో 4 గంటలు ఉంచుకొని మమ్మల్ని తెల్లారి గట్లలో పంపించిన కానీ ఇంతవరకు మా డెడ్ బాడీ రాలేదు. మాకు పేషెంట్ పరంగా చెప్తా అన్న బాడీ ఏది, పేషెంట్ ఎడిపోయిండు, మాకు ఏ న్యాయం చేస్తుందా గవర్నమెంట్, ఏ న్యాయం చేస్తుంది? మా గవర్నమెంట్ దిగచ్చి మాకు న్యాయం చెప్పాలి. మాకు పేషెంట్ పంపివ్వాలి. మేము ఇక్కడ ఎమ్మెల్యే
సార్తో మాట్లాడించుకున్నాము, ఎల్ఓసి తెప్పించుకుంటున్నాము, అక్కడ బెడ్ అరేంజ్ చేయించుకున్నాము. సో మా పేషెంట్ను కింది తీసుకొచ్చి అంబులెన్స్లో అప్ప చెప్పాలి. సో వాళ్ళు టీచర్ మీదనే ప్రాణం లేకుండా తీసుకొచ్చిళ్ళు. మరి మా నాన్నకి ఏమైంది, మాకు ప్రాణం పోయిందని చెప్పలేదు, సీరియస్ ఉన్నదని చెప్పలేదు, తగ్గిందని చెప్పి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా అడిగిన నేను. అది 3.9 ఉన్నది 2.3కి వచ్చి తగ్గింది, ఇంకో 10 డేస్లో కోలుకుంటా అన్నాడు. 2 రోజులు అయినా మీరు రోజు 50,000 అంటే నాతో కాదు, నిమ్స్లో పోతే మీ సార్తో మాట్లాడించుకుంటాం అంటే సరే అన్నారు. కానీ పీని కానీ పంపించిల్లు, వాళ్ళు చనిపోయిందని చెప్పలేదు, ఏం చెప్పలేదు. మళ్ళీ బిల్లు వేయించుకున్న బిల్లు కట్టించినాక పంపించిల్లు, మొత్తం బిల్లు కూడా కట్టించుకున్నారు మాతోని. సో మా నాన్న బయటికి ఇవ్వాలని మేము బిల్లు కూడా కట్టి తీసుకుపోవడానికి రెడీ ఉన్నాక మా పీనుగా వచ్చింది బయటకు. మాకు పీనుగా అని చెప్పి చనిపోయిందని చెప్పలేదు. మాకు ఇప్పుడు గవర్నమెంట్ దిగొచ్చి మాకు న్యాయం చేయాలి, మాకు పేషెంట్ని తీసుకురావాలి. ఇప్పటి వరకు మా డాడీ ఏం చేసి కూడా తెలియదు. మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టిళ్ళు. మీరు వడితే మీ మీద కేసులు అయితే అన్నారు, మీ మీద దాడి చేస్తా అన్నారు. మా వాళ్ళ మా అన్నలను కొట్టిళ్ళు, మా అన్నను మా మమ్మల్ని కొట్టి అలా కూర్చోబెట్టి ఇప్పుడు సెల్లులు తీసుకొని వెళ్ళి సెల్లులు కూడా మాకు ఇవ్వలేదు ఇంతవరకు. పీనుగా లేదు, మా సెల్లులు లేవు, మా మనుషులు లేరు. మాకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం న్యాయం చేస్తో చేయండి. మరి ఈ మృతదేహం ఎక్కడ ఉంది అనుకుంటున్నారు మీరు? ఎక్కడ ఉన్నదో కూడా మాకు తెలియదు. హాస్పిటల్ యాజమాన్యం దాచింది, దానికి ఉన్న హాస్పిటల్ చేసిన సూదులు కూడా దానికే ఉన్నాయి, దానికోసమే దాచింది. నువ్వు మన కుట్లు ఎత్తే సూదులు కూడా దానికి ఉన్నాయి, మనిషికి ఏ సూదులు ఉన్నాయి, మా వాళ్ళు సూదులు ఉన్నాయని కూడా ఉన్నారు. అందుకే దాసిళ్ళు వాళ్ళు ఏం చేసిళ్ళు, ఇక్కడ రావాలి, పేషెంట్కి ఏమైంది మాకు చెప్పాలి, ఎందుకు అయింది, మరి మా నాన్న గిన్ని పైసలు పెట్టుకున్నాం, మాకు అదంతా చెప్పాలి. మా పేషెంట్ను అక్కడికి పంపిస్తాను, సమ్మర్ కాపీ ఇచ్చినావు, సమ్మర్ కాపీ ఇచ్చిన పీనుగా ఎట్లా అయింది మాకు చెప్పాలి. యాజమాన్యం వచ్చి మాకు రెస్పాన్స్ కావాలి. ఈ హాస్పిటల్ ఠాగూర్ సినిమా కంటే ఘోరంగా ఈ హజార్ హాస్పిటల్ ఘోరం చేసిళ్ళు. ఆరోగ్యశ్రీ ఉండగా కూడా అదనంగా స్టార్టింగే 1 లక్ష రూపాయలు కట్టించుకున్నారు. ఫస్ట్ ఆపరేషన్ చేసి రీఆపరేషన్ కూడా చేసిళ్ళు. మేము వద్దన్నాం, రీఆపరేషన్ చేస్తే సెట్ కావాలని మా వాళ్ళు అన్నారు. కానీ మేడం ఉండి వాళ్ళ లోపల స్కానింగ్లో అవపడతలేదు, అది ఒకసారి చూస్తేనే తెలుస్తుంది అన్నది, పట్టి అన్నది. మరి పట్టి మేడం అన్నాక మనం ఏం ఆయాసపడతాం, ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సరే మేడం అన్నాం, ఆపరేషన్ చేసి వెంటిలేషన్ మీద వేసింది. వెంటిలేషన్ మీద వేసిన కాంచి మా నాన్న కోలుకోలేదు. ఆ వరకు మంచిగా నడిచిండు, తిన్నాడు. ఆపరేషన్ చేసినాక మళ్ళీ డయాలసిస్ మూత్రం వస్తలేదు అన్నారు. ఆడిపోతే బెడ్లు తడిచి ఉంటానే కానీ మూత్రం వస్తలే అంటారు. మామూలు వేది అంత తడిచిందంటే అది పైప్ అంటారు, అది కాదంటారు. మూత్రం పోతాండు, మోషన్ పోతాండు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి తాపోవందా మేము డైపర్ ఇస్తామని అడకపోతారు, కానీ వీళ్ళు వస్తలేదని చెప్తారు. సో ఇదంతా నడుపుకుంటా వాళ్ళు మొన్న 19వ తారీఖు నాడు నోట్లున్న పైపు ఇక్కడ ట్రయక్ మీద చేసినా కానీ మా నాన్న ఉలుకులేదు. ఆ రోజేమో జరిగింది. అప్పటి నుంచో మణిపరంగా మాట్లాడిళ్ళు. అప్పటి నుంచి ఇప్పటికీ 19వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ నుంచి మణిపరంగా అయినాము. ఇప్పుడు మణికి ఎక్కినామన్నాడు, ఆరోగ్యశ్రీ డిశ్చార్జ్ చేసుకొని మణిపరంగా ఎక్కినాం. అప్పటి నుంచి ఇంతవరకు ఏ రోజు పోయినా డయాలసిస్ చేస్తాను, మత్తులు ఉంటాను అని చెప్పేసి అన్నారు. బిల్లులు తీసుకున్నారు. అన్ని 6 రోజులకు మాకు ఇంత బిల్లు వేసిళ్ళు, 6 రోజులకి ఇంత బిల్లు వేసి కట్టించినాక పేషెంట్ అప్ప చెప్తా అన్నారు. కానీ పీనుగా అప్ప చెప్పింది మాకు. ఒకవేళ మీరు చూడకుంటే మార్గ మధ్యలోనే చనిపోయారని చెప్పేవాళ్ళు, కాకపోతే మాదే అను వాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే మా అంబులెన్స్ మా టెక్నీషియన్ అయ్యేసరికి మా వాళ్ళు దాని స్ట్రెచ్చర్ మీద వస్తానే మా వాళ్ళు పొద్దున్న నుంచి ఉన్నారు. హైదరాబాద్ పోతే రాలేము, చూసిపోతాము, మా అల్లుడిని చూసిపోతాం, వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వస్తానే చూస్తారు, అన్ని పడిపోయినాయి, ముఖంలో ఏ కదలిక లేదు, కళ్ళల్లో ఏది లేదు అని చెప్పి ఉన్నాక ఆ టెక్నీషియన్ మా ఓడు కాబట్టి అది పల్స్ పట్టి చూసి లేదు, అది పట్టి చూసి చాతి లేదు, వాళ్ళు చెప్పలేదు. మా టెక్నీషియన్ కాబట్టి మాకు తెలిసింది. వాళ్ళ టెక్నీషియన్ వాళ్ళ అయితే లోపలికి ఎక్కిచ్చిళ్ళు కాబట్టి పైపులు పెట్టి ఏదో మార్గం మధ్యలో అయ్యి మాకు అన్యాయం జరిగిపోవు. మా టెక్నీషియన్ కాబట్టి మాకు కొంచెం న్యాయం జరిగింది. ఈ గవర్నమెంట్ దగ్గర మాకు ఏం న్యాయం జరుపుతుంది, యాజమాన్యం తరఫున ఈ హజార్ హాస్పిటల్ నుంచి అది కావాలి. పేషెంట్ అప్ప చెప్తాను, మాకు పీనుగా ఎట్లా బయటికి తీసుకొచ్చిలో మాకు తెలియజేయాలి అంతే. ఓకే, ఇక్కడ ఎప్పటి నుండో ఇక్కడ ఎందుకంటే 19వ తారీఖు నుండి ఇక్కడ ఆరోగ్యశ్రీ నుండి ఇక్కడ బదలాయించినటువంటి తర్వాత డబ్బుల కోసం కూడా ఆ ట్రీట్మెంట్ చేశారని చెప్పి అంటున్నారు. ఆ డబ్బుల నుండి ఎప్పుడైతే అన్నారో ఆ డబ్బుల గురించి కూడా కంటిన్యూగా డబ్బులు కట్టించుకున్నారు. ఆ తర్వాత మాత్రం తనక ఇబ్బందులకు గురి చేసి మృతి చెందిన తర్వాత మాత్రమే డెడ్ బాడీ ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీరికి సంబంధించినటువంటి టెక్నీషియన్ ఉండి అతను చనిపోయాడని చెప్పి ఇక్కడ గుర్తుపట్టిన తర్వాతనే ఇక్కడ అవాక్కైనటువంటి పరిస్థితి. అలా వేసుకున్నాక అందరు పోయేదాకా చూసేళ్ళు, గొర్రె గుంజుకపోయి బదర్ ఖర్చేర్లేతాం పానిపోయిళ్ళు, పోలీసు వాళ్ళు అది చేసేళ్ళు. నేను 15 రోజుల కంచెలు ఉన్నా, అందులో రత్తా అంటే తెస్తాను. 15 రోజులు ఇలానే ట్రీట్మెంటా? నా ఇల్లనే ట్రీట్మెంట్ 10,000, 9,000, 15,000, 20,000 అన్ని తెచ్చిన. ఒక్క ముక్క కూడా తక్కువ చేయలే. కొన్నిటికి బిల్లు ఇస్తారు, కొన్నిటికి ఇస్తలేరు. ఇవ్వకున్నా కూడా నా కొడుకులను బాంచం తెర్రాని ఈడాడ సొమ్ము అమ్మకొచ్చిన, భూమి అమ్మకొచ్చిన, మళ్ళీ మా అవ్వను మళ్ళీ 2 లక్షలు తెమ్మన్న, ఇవన్నీ 20 లక్షల దాకా తెచ్చి పెట్టిన. వాళ్ళు మాకు పెట్టలేదంట, వాళ్ళు అన్ని పెట్టిన. బిల్లులు ఇయ్యలే చాలా,
కొన్ని బిల్లులు పైకి పోయినాయి అంటాళ్ళు. నా మొగన్ని కవర్ అయిందంటే కవర్ అయిందమ్మా 10 రోజులు పట్టును 20 రోజులు పట్టును నెల పట్టును కవర్ అవుతాడమ్మా. కాకపోతే పైసలు అయితే అన్నాడు. సరే మేడం మరి హైదరాబాద్ పోతే సెట్ అవుతుంది అన్న. అవుతుందమ్మా అన్నాడు. సరే మేము ఇలా పోతాము మాకంటే మరి అన్న పోతే ప్రాబ్లం అవుతుందా అని అడిగిన. ఏ ప్రాబ్లం లేదన్నారు. సరే అనుకున్నా. మా వాళ్ళని రప్పించుకొని ఎక్కడ పెట్టి మాట్లాడుకున్నా. ఎమ్మెల్యే తోటికి ఇట్లా మాట్లాడుకొని చేశారుకు పగటిలే ఏదో చేచిళ్ళు చంపిళ్ళు. 5 గంటలకు పెరుగనిచ్చిండు. 5 గంటలకు పెరుగనిచ్చి నేనేం చేయాలి? నెల 15 రోజుల కాచలి తినకుంటున్నా. ఇల్లనే పడి చచ్చినా. ఒక పూట తిన్నా చేదాక్కుంటున్నా. నా భర్తను చంపేళ్ళు. నేను దేనికి ఎరకపోలేదు. అన్ని తెచ్చిచ్చిన. నాకు న్యాయం చెయ్యండి. నాకేం లేదు. అన్ని అమ్ముకొని వచ్చిన. ఇల్లు జాగ కాంచలి ఇల్లు మీద పెట్టిన. పోలీసు వాళ్ళు కట్టుకున్నారు. ఒక డాక్టర్ ఎత్తలేడు. వాళ్ళే వస్తాళ్ళు. పోలీసు వాళ్ళే వస్తాళ్ళు. డాక్టర్ ఎత్తలేరు. వాళ్ళని రానిత్తలేరు. వీళ్ళే మాట్లాడతాళ్ళు. కేసు పెట్టుకోపోమంటాళ్ళు. రాత్రి నేను ఇంత నమ్మగాని పట్టుకొని ఉంటే గొర్ర గుంజుకపోయి భద్రకాళ చర్యలు అయిపోమంటాళ్ళు అని గుంజుకొని పోయిళ్ళు. ఇంతవరకు నాకు శివాన్ని ఇయ్యలేదు. నా మొగన్ని ఇయ్యలేదు. నా భీముడు ఉన్నట్టు ఉంటాడు. ఇట్లా చేసిళ్ళు. నేనేం చెయ్యాలి? నన్ను గుంజేసి కొట్టిళ్ళు. నేను ఎట్లా చెయ్యాలి? నేను గడబండి ఉన్నా. నా మొగడు లేడు. నా మొగని ఇత్తలేరు. నాకు న్యాయం చెయ్యండి. మీ బాంచను ఇంత జరుగుతున్నా కానీ మరి ఎందుకు ఎవరు స్పందిస్తలేరమ్మా? వీళ్ళే పోలీసు వాళ్ళు మమ్మల్ని పీన్ కక్కడ మేము ఎవరితోటన్నా మాట్లాడిస్తాం, మీకు న్యాయం చేస్తామని అంటే మేము ఊకున్నాక మా చుట్టాలు మా బంధువులు అందరు పోయినాక పోలీసు వాళ్ళు ఆడవాళ్ళు అనలే మొగోళ్ళు అనకుండా మమ్మల్ని ఒకళ్ళ మీద ఒకళ్ళనేసి స్టేషన్కి తరలించిళ్ళు. రాత్రి 4 గంటల దాకా తెల్లరగట్ల 4 గంటల దాకా ఉంచుకొని మేము వచ్చేవరకు మాకు డెడ్ బాడీ లేదు. మా మనుషులు లేరు. మా మనవడు మా కొడుకు ఉంటే మా కొడుకు 8 మంది పోలీసు వాళ్ళు దారుణంగా చాటుకు రూమ్లో తీసుకుపోయి దారుణంగా కొడుతుంటే భవన్ మొత్తుకుంటే మేము 4 గంటలకు వచ్చేవరకు మా మరిది మమ్మల్ని టంబు పెట్టి సాక్షులు తీసుకొని వచ్చే వరకు మాకు పీనుగా లేదు. నిన్నటి సంది ఇదే పోరాడుతున్నాం సార్. మాకు న్యాయం చేయండి. సెల్ ఫోన్లు కూడా మా వాళ్ళ సెల్ ఫోన్లు కూడా తీసుకొని వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు పోలీస్ స్టేషన్లో. అన్నని ఇక్కడ పినిగా తీసుకపోతే ఆగబట్టినందుకు అక్కడికి కౌంటర్ కాడికి తీసుకుపోయి అన్నను కొట్టిళ్ళు. అట్లా కొట్టి పడేసిళ్ళు. ఇంకో మా బామ్మడిని కూడా ఇద్దరిని కలిసి కొట్టేసి ఆగబడతాండే. మమ్మల్ని తీసుకుపోయినాక వాళ్ళు ఉన్నారు. ఎటెక్కించుకపోతారంటే వాళ్ళను అక్కడ తీసుకుపోయి కొట్టేసిళ్ళు. వాళ్ళను క్యాంటీన్ కాడ తీసుకుపోయి కొట్టిళ్ళు. సెల్లులు తీసుకున్నారు. సెల్లులు తీసుకొని కూడా సెల్లులు కూడా స్టేషన్లే ఉన్నాయి మా ఇప్పటి వరకు. ఓకే, ఇక్కడ బాధితులకు అండగా నిలబడాల్సినటువంటి పోలీసు వ్యవస్థ కూడా మరి ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఒకసారి మనం నిజంగా వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మీరు ఇంత ఆందోళన ఎందుకంటే మీ బంధువులు చనిపోయారన్నటువంటి ఆలోచనలతోటి మీరు కొంత న్యాయ సాయం కావాలని కోరుతున్నారు. మరి మీకు రక్షణ కల్పించాల్సినటువంటి మీరు ఏమైనా ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారా, లేకపోతే హాస్పిటల్ ఉన్నటువంటి ఫర్నిచర్ ఏమైనా ధ్వంసం చేశారా? మరి మిమ్మల్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? సార్ వాస్తవంగా వచ్చిందంటే నేను ఎందుకంటే హాస్పిటల్ హైదరాబాద్ పోవాలని చెప్పంటే మేము వచ్చాం సార్. వాస్తవంగా హైదరాబాద్ తీసుకోవాలని చెప్పంటే మేము హైదరాబాద్ పోవాలంటే వచ్చారు వాస్తవం మధ్యాహ్నం ప్రాణం ఎప్పుడో పోయినట్టున్నారు సార్. ఆ స్టేట్మెంట్ తీసాక ఎక్కించే వరకు ప్రాణం పోయింది సార్. వాస్తవంగా ప్రాణం పోయినాక సత్యశివం కదా మనకి పట్టుకుపోయి చెప్పని ఆ శివాన్ని దించాక వాస్తవంగా కూర్చొని ఏడ్చుకున్నా ఉన్నాం. వాళ్ళు ఏం ముట్టుకోరు, ఏం చేయలేదు. ముట్టుకున్నాక రాత్రి మన చుట్టపల్లు అందరూ వచ్చేళ్ళు. బంధువులు అందరూ వచ్చినాక ఏమైందంటే బంధువులందరూ వచ్చినాక 11 గంటల దాకా మనం బంధువులు ఉన్నారు. బంధువులందరూ అయిపోయినాక రాత్రి 10 గంటల 11 గంటలు పోలీసులు దించి రాజ్యాలు చేసుకుంటూ వాళ్ళని అందరూ ఎడిపడి కొట్టుకుంటూ వీళ్ళని ఎక్కించిళ్ళు. ఇద్దరు ఆడవాళ్ళ మొగలను ఎక్కించిళ్ళు. జీబులా ఎక్కించి ఎడిపోతారని చెప్పి నేను పుస్తకం శవం ఉన్నది లోపల. శమకాంచి వచ్చే వరకు గప్పగా గుద్దుకుంటా వచ్చి గుద్దులు కొచ్చిళ్ళు. వచ్చాక ఉండదు అని చెప్పి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? తీసుకెళ్ళాలి కదా, కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సార్ నేను చేశాను. మా భార్య అన్నది సార్ దొంగతనం చేసినావా అని అద్దల నీ కౌంటర్ పైసలు ముట్టుకున్నా అని చెప్పి మా భార్య అన్నది. లేదు అట్లా అని చెప్పి చప్పగా గుద్దులు ముందు పెట్టిళ్ళు. కొట్టిళ్ళు ఘోరంగా వచ్చేది సార్. కొట్టంగా మరి ఎందుకని చెప్పి ఆ శవం సార్ ఆ శవం తక్కువ వేసుకొని పెడతాం. ఆ శవం ఎక్కడ సంగతి తెలియదు ఇంతవరకు. ఎక్కడ ఉందో మీకు శవం? శవం ఎక్కడ తెలుస్తారు? అదే సార్ ఎక్కడ శవం ఇంతవరకు సార్ శవం అప్పై పెడతారు. ఇంతవరకు ఆ శవం ఎక్కడ ఉన్నది ఏం కాదా? ఆ శవం అప్పై పడిన ఇంతవరకు సార్ పడతాను సార్. వాస్తవం
నిన్న కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చెందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాధితుల్ని కూడా ఇక్కడి నుండి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి తెలవడంతో ఆ పరకాల మండలానికి సంబంధించి రాజుపేట గ్రామస్తులు కూడా అందరూ ఇక్కడికి వచ్చి ఒక ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఏందమ్మా ఎట్లా చూస్తున్నారు ఈ సంఘటన? ఎందుకంటే పేదోడికి ఒక ఆరోగ్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ అంటే ప్రభుత్వ హాస్పిటల్నే ట్రీట్మెంట్ అందాలి, కానీ కష్టపడైనా సరే ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి బతికించుకుందాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ జీవము లేదు, ప్రాణము లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎందుకు ఇంత ఇబ్బందులు తగ్గుతున్నాయి అనుకుంటున్నారు? డబ్బులు పోయినాయి, జీవి పోయింది, డబ్బులు పోయింది. డబ్బులు పోయినా జీవి పోయినా జీవన్న మాది మాకు అప్పచెప్పాలి కదా, మేము దానం చేసుకుంటాం కదా, ఎందుకు చేస్తాలి ఇట్లా? మరి ఎందుకు ఇస్తలేరు? మరి ఎక్కడ దాచింది అనుకుంటున్నారు? అది ఎక్కడ ఇచ్చిన సంగతి దొరకలేదు, అది ఎక్కడ పెట్టిన సంగతి తెలియదు. మరి ఎందుకు దాచింది అనుకుంటారమ్మా? ఇక్కడ డెడ్ బాడీని ఎందుకు దాచింది అనుకుంటారు? సంగతి పోలీసు వాళ్ళకి ఎరక, డాక్టర్లకి ఎరక, ఇక వాళ్ళిద్దరికి ఎరక. పోలీసు వాళ్ళకే తీసుకుపోయింది. ఎక్కడ తీసుకెళ్ళిండ్రు? ఎటు తీసుకెళ్ళింది తెలియదు. ఇక వీళ్ళందరూ గుంజేసినాక తీసుకొని వెళ్తాండి, ఎవరు ఏం చెప్తాం? ఏం చెప్తలేరు మరి ఎక్కడ ఉందనేది? ఏం చెప్పకుండా తీసుకొని వెళ్ళిండ్రు. ఎవరు మరి ఏం తీసుకొని గిట్ట తీసుకొని వెళ్తా లేటు అని అంటే ఎటు చెర్లనా కుంటలో పారేస్తాం. ఏందమ్మా అందరిని గుంజేసిపోయింది. ఏమన్నారు? చెర్లనా కుంటలో పారేస్తాం. నాకు వాళ్ళు చెప్తాను ఏడా పారేసుకుంటే మీకేందా అన్నాడు. వాళ్ళకేం అవసరం అని చెప్పి వాళ్ళకేం ఏం అవసరం అని వాళ్ళకి ఎందుకు అంటారు? మాకు మా పిన్గా నువ్వు తీసుకుపోయి పారేసుడు ఏందా? మాకు న్యాయం ఏందో చెప్పి మమ్మల్ని వెళ్ళకొడితే మా ఇంటికి మేము తీసుకుపోతామంటే అడుగు తీసుకొని నిన్నటి నుంచి తీసుకొని పొద్దు నుంచి గిరివరదానికి ఏం చెప్తాలే అని చెప్పి మాట్లాడిచ్చింది. మరి నిన్న రాత్రి వచ్చి ఇప్పటిదాకా మీరు ఎండల పడిగాపులు కాస్తున్నారు. ఇంత మనకి ఎవరు వచ్చి మీకు ఏం సమాధానం చెప్పడం లేరా? ఏం చెప్పేటోడే లేడు. ఎవ్వరు చెప్పే డాక్టర్లు లేరు, ఎవ్వరు చెప్పే పోలీసు వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు ఇంతవరకు. డాక్టర్ మొత్తం పోలీసు వాళ్ళని పట్టుకున్నారు. పోలీసు వాళ్ళని పట్టుకొని ఇక వీళ్ళని ఆట ఆడిస్తారు అంతే అన్నట్టు కదా అర్థం. దీని అర్థమైతే అంతే. డాక్టర్లు పెద్ద పోలీసు వాళ్ళని పట్టుకున్నారు. ఇక ఈతలో వాడు ఏడపోతే ఉన్నది అంతేనా? అయ్యా చెప్పులే, మీరే చెప్పుల్లి అంతే. వాళ్ళు అందరూ సంపి తీసుకుపోయి వీళ్ళని సుధా భారెత్తే అయ్యే పోవచ్చు. మరి ఇక ఇంకేమున్నది అట్లే చేస్తాడు. ఇక్కడ బాధితులు మాత్రం ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తమ బంధువు ప్రాణం పోయింది, డబ్బులు పోయాయి, ఇప్పుడు డెడ్ బాడీ ఎక్కడ దాచిరో కూడా తెలియదని చెప్పి అంటున్నారు. కానీ దీనికి సంబంధించి కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేయలేదు, ఏం చేయలేదు. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం తమను విచక్షణ రహితంగా కొట్టి బెదిరింపులకు లోన్పడి ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. కానీ మరి న్యాయం ఎక్కడ ఉంది? ఎవరు వచ్చి దీనికి మాకు సమాధానం చెప్తారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఒక అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడలేదు, పోలీసు అధికారులు మాట్లాడలేదు. ఏమనంటే దౌర్జన్యం మీద తమనే కొడుతున్నారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ బాధితుల్లో వ్యక్తం అవుతుంది. కానీ ఇప్పటిదాకా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే తమ బంధువుకు సంబంధించినటువంటి మృతదేహాన్ని ఇప్పటి వరకు ఎక్కడ దాచారో తెలియలేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కానీ ఎవరైనా నాయకులు కానీ స్పందించి తమకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రైవేటు హాస్పిటల్ల దోపిడీని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పులు చేసి తాము ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ ఉన్న భూములు అమ్ముకొని ఒంటి మీద ఉన్నటువంటి పుస్తలు అమ్ముకొని తమ భర్తను బతికించుకుందాం అనుకున్నాము. కానీ ఇక్కడ బతికినటువంటి వ్యక్తి లేడు. కానీ పైగా చివరికి తామే అనేక ఇబ్బందులు పడుతున్నామన్న ఒక ఆందోళన మాత్రం ఇక్కడ బాధితులో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు కానీ ఎవరైనా వచ్చి తమకు న్యాయం చేయాలి, తమ బంధువు యొక్క డెడ్ బాడీ మృతదేహాన్ని మాత్రం తమకు అప్పగించాలన్నటువంటి ఆవేదన మాత్రం ఇక్కడ రాజుపేట గ్రామస్తులు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ అజర్ ఆసుపత్రి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.